ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఆదికాండము 12:2. ఈ వాక్యాన్ని ఆశీర్వాద వచనంగా భావిస్తారు కదా. నిజమే, ఆశీర్వాద వచనమే. ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే పైన ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటది? నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి వచ్చేసి దేవుడు చూపించిన దేశంలోకి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చారు. అబ్రాహాము ఆజ్ఞను అంగీకరించి ఆశీర్వాదం పొందుకొని అబ్రహాముగా, మనందరికీ పితరునిగా, విశ్వాసుల తండ్రిగా, దేవునికి స్నేహితునిగా మారాడు. ప్రతి ఆశీర్వాదం వెనుక ఒక ఆజ్ఞ దాగి ఉంటుంది. ఆ ఆజ్ఞను పాటిస్తేనే ఆశీర్వాదం నెరవేరుతుంది. ముందుగా మనం పొందుకోబోయే ఆశీర్వాదం వెనుక దాగి ఉన్న ఆజ్ఞను గుర్తించాలి. గుర్తించిన దానిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. మీరు చూపే విధేయతను బట్టి, మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేస్తారు. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని అనుకుంటే సరిపోదు. దానికి తగినట్టుగా దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలను గైకొని జీవించాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.